హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు ఎంసీక్యూ పై పట్టు సెట్టులో సీటు కొట్టు సమాజానికి నీవేంటో తెలిసేట్టు. పిల్లలు మరి ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 1 పాలినామియల్స్లో మనము 10 ఎంసీక్యూస్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చూసాం. చూడండి, ఇక్కడ డిస్ప్లే అయ్యేటటువంటి క్వశ్చన్స్ని మీరు పాస్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత దాని యొక్క సొల్యూషన్ని గమనించండి. ఈ విధంగా చేసినట్టయితే మీరు ఎంసీక్యూలో మంచి పట్టు సాధించగలుగుతారు. మరి పార్ట్ 2 ఆఫ్ పాలినామియల్స్ చూద్దాం. సి క్వశ్చన్ నెంబర్ 11. సి క్వశ్చన్ నెంబర్ 10 వరకు పార్ట్ 1 లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 11 is what here? If one of the zeros of the quadratic polynomial ax square plus bx plus c is 0. ఒక జీరో జీరో అయితే then other 0. ఇక్కడ చూడండి, ఇక్కడ p of x. Let here p of x is what? Here it is ax square plus bx plus c. And see here, one of the 0 is 0. That is p of 0 is 0. p of 0 0 అయినప్పుడు చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే then a into 0 square plus b into 0 plus c equals to 0. Then see, ఈ సమ్ అంతా కూడా 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. So therefore c is equals to 0. The value of c is what here? 0. ఆ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అని అడిగినా కూడా ఇక్కడ ఆన్సర్ అయితే 0 అవుతుంది. కానీ ఇక్కడ అడిగేది ఏమి? అదర్ 0 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సి ఇఫ్ సి ఈజ్ 0 దెన్ సి వాట్ ద ఈక్వేషన్ విల్ బి దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ మనము ఇది 0కి ఈక్వల్ చేసాం అనుకోండి, అదర్ 0 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సి వాల్యూను మనం ఇక్కడ 0గా సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. Then this will be what? ax square plus bx plus 0 is equals to 0. Then ax square plus bx is equals to 0. Two terms lo manam x common out chese, then taking x as common, here you get ax and here plus b which is equal to 0. Now see, x is equals to 0, అటువైపు పోతేది 0 అయిపోతుంది. Then ax plus b is equals to 0. Then ax is equals to minus b, x is equals to minus b by a. The value of x is what here? Minus b by a. This is the other 0. See, option చూద్దాం. See, option 3 is right answer for this question. Now let's move on to question number 12. See, the line y is equals to mx plus c meets the x-axis. See which axis? x యాక్సిస్ అట్ ఏ పాయింట్ దగ్గర అది మీట్ అవుతుంది అంటున్నారు. చూడండి, జనరల్గా y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఇట్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఇట్ మీట్స్ ది x యాక్సిస్ అట్ సమ్వేర్. సో ఈ పాయింట్ ఏది అని అడుగుతున్నారు అనమాట. సో హియర్ ద లీనియర్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. సి ఆన్ x యాక్సిస్ see which is 0? y value is 0. ఇక్కడ ఏమవుతుంది? దిస్ పాయింట్ విల్ బి x, 0. కామన్గా x, 0 అనే x యాక్సిస్ ఎనీ పాయింట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ x, 0. సో ఇక్కడ 0, y వాల్యూ 0, xగా సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ సి ఇన్ ప్లేస్ ఆఫ్ y వి సబ్స్టిట్యూట్ 0, x ప్లేస్లో x అలాగే రాస్తాం, mx ప్లస్ c. mx మనం సబ్జెక్ట్గా తీసుకోవాలి కాబట్టి ప్లస్ సి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు mx అండ్ cx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి బై m. సో ద పాయింట్ విల్ బి మైనస్ సి బై m, 0. సి ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. లెట్స్ సీ హియర్ క్వశ్చన్ నెంబర్ 13. The graph of the equation y is equals to ax square plus bx plus c is a downward parabola. It is what? It is a downward parabola. ఈ విధంగా మనం గ్రాఫ్ గీస్తే ఈ విధంగా రావడానికి అవకాశం, ఇట్లా కానీ ఇలా కానీ ఇన్వర్టెడ్గా ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఆ విధంగా వచ్చినప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? ఇఫ్ ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే when a is less than 0, a greater than 0, less than or equal to 0 or greater than or equal to 0 అన్నారు. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ గీసాం మనం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండేటి గీసాము. ఎగ్జామ్స్లో చేసింటాం, అన్నీ కూడా అప్వర్డ్ వస్తాయి. సో ఇది ఆన్సర్ కాదు. సో ఆటోమేటిక్గా
ఇది కూడా ఆన్సర్ కాదు. ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఈక్వల్ టు 0 అయితే అసలు దట్ విల్ బి నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇట్ రెడ్యూసెస్ టు ఏ లీనియర్ ఈక్వేషన్. సో అది కాదు. ఇక్కడ కూడా అదే కండిషన్తో ఇది కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0. whenever a is less than 0, for example minus 2x square plus 5x plus 6, ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కు మనం గ్రాఫ్ గీసినట్టయితే ఈ విధంగా ఇన్వర్ట్ అంటే డౌన్వర్డ్గా పరాబోలా రావడం జరుగుతుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 14. See the zeros of x cubed minus x square are zeros of x cubed minus x square are అన్నారు. దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఈక్వేట్ టు 0కి ఈక్వేట్ చేద్దాం. దెన్ సి ఏం కామన్ అవుట్ చేయొచ్చు, టేకింగ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ కామన్, దెన్ హియర్ యూ గెట్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 కాబట్టి ఎయిదర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ x minus 1 is equals to 0. So therefore x is equals to 0, x is equals to here what? X is equals to 1. So ఇక్కడ చూడండి, ఇక్కడ x square is equals to 0, x is equals to 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ 0 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే x వాల్యూ ప్లస్ 0 అనే 0ని, మైనస్ 0 అనే 0ని, అండ్ ఇట్ ఈస్ 1. సో 0, 0, 1. So option 1 is right answer for this question. Now let's move on to question number 15. If x to the power of n minus y to the power of n is exactly divided by x minus y, x minus y తో ఇది ఎగ్జాక్ట్గా డివిజన్ చేయగలిగితే అంటే రిమైండర్ 0 వస్తే దెన్ n ఈజ్, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో n వాల్యూ ఏమైంటుంది అన్నారు. చూడండి, ఒక లీనియర్ ఈక్వేషన్ డివిజన్ చేస్తూ ఉంది అంటే దాని యొక్క జీరోని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ 0 అవుతుంది. అంటే ఎలాగో చూడండి, x మైనస్ వై ఇది 0కి ఈక్వేట్ చేసామనుకోండి, x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, x ఈజ్ ఈక్వల్స్ టు వై. x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం గివెన్ p ఆఫ్ x లో. గివెన్ p ఆఫ్ x ఈజ్ వాట్, x టు ది పవర్ ఆఫ్ n మైనస్ y టు ది పవర్ ఆఫ్ n. నౌ టేకింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x యూ సబ్స్టిట్యూట్ y, the 0 of x minus y, which is equal to in place of y, x we substitute y, that is y power n minus y power n, which is equals to 0. See n వాల్యూ ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్ వచ్చేసి చూడండి n అన్నారు కాబట్టి n మేబీ ఆరా జెడ్డా ఎన్నా క్యూనా అంటున్నారు. ఇక్కడ ఇది పాలినామియల్ కావాలంటే ఇట్ షుడ్ బి ఏ పాలినామియల్, ద ఎక్స్పోనెంట్ మస్ట్ బి ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్ కావాలంటే రియల్ నెంబర్స్లో కొన్ని నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో n. So for any natural numbers, this divides x to the power of n minus y to the power of n. So ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు. Now let's move on to question number 16. See here question number 16. If alpha beta are the zeros of the polynomial x square minus 9 యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అయితే దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని అంటున్నారు. చూడండి, ఫస్ట్ దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0, 0కి ఈక్వేట్ చేస్తే జీరోస్ వస్తాయి మనకు. దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 9, దెన్ ఎక్స్ ఈజ్ వాట్ ప్లస్ ఆర్ మైనస్ 3, అంటే ఇక్కడ జీరోస్ ఆర్ వాట్, జీరోస్ ఆర్ ప్లస్ 3 అండ్ మైనస్ 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే మీ 3 ఇంటూ మైనస్ 3 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీ రెండింటిని యాడ్ చేస్తాం, దట్ ఈస్ 3 ప్లస్ మైనస్ 3. ఇక్కడ ఈ వాల్యూ 0 అయిపోతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 0. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, దెన్ 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. చూడండి, ఇలాంటి సమ్ము మనం పార్ట్ 1లో కూడా చేసాం. మనకు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు అండ్ ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు కాబట్టి వీటిని ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. సి దీని యొక్క కన్వర్షన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దెన్ దిస్ విల్ బి బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్, నథింగ్ బట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో దీన్నేమో మనం ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు.
చూడండి ఇది ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమి? దిస్ విల్ బి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 into alpha into beta. So that is a plus b whole square minus 2ab. చేస్తే మనకి ఏమొస్తుంది? a square plus b square. ఆ విధంగా కన్వర్ట్ చేస్తాం. డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఏం రాయొచ్చు? ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. నౌ సి అన్నీ కూడా మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటాలో ఉన్నాయి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమి? సమ్ ఆఫ్ జీరోస్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ జీరోస్? ఇట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ b by a and alpha into beta product of 0 is what? It is c by a. Substitution చేద్దాం. Then c in place of alpha plus beta we substitute minus b by a whole square minus 2 into alpha into beta అంటే ఏమి? c by a divided by alpha into beta. ఇది alpha into beta అంటే c by a whole square. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. Now let's see ఇక్కడ LCM చూడండి. LCM ఏమవుతుంది? మైనస్ b by a హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం కాబట్టి దెన్ దిస్ విల్ బి b స్క్వేర్ బై a స్క్వేర్. ఇక్కడ 2c by a. సో LCM is what here? It is a స్క్వేర్. సో a స్క్వేర్ క్యాన్సిల్ అవుతే మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇది మైనస్ ఇక్కడ ఒక a క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2ca or 2ac డివైడెడ్ బై c by a హోల్ స్క్వేర్ is what? c స్క్వేర్ బై a square gets cancelled. Then what you have now? b square minus 2ac by c square. So option 2 is right answer for this question. Now let's move on to next question. That is question number 18. See, if the sum of the zeros of quadratic polynomial ax square plus bx plus c is 0. సమ్ ఆఫ్ జీరోస్ 0 అయితే దెన్ అని ఒక కండిషన్ అడిగారు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0నా, బి 0నా, సి 0నా, డి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నా అన్నారు. చూడండి సమ్ ఆఫ్ జీరోస్ అంటే మీ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ వాట్? మైనస్ బి బై ఏ. ఇది 0 అయిపోవాలా. ఇది 0 కావాలంటే చూడండి ఏ ఈక్వల్ టు 0 అన్నారు ఫస్ట్. ఇది ఇంపాసిబుల్. డినామినేటర్లో మనకు 0 రాకూడదు. సో ఆన్సర్ కాదు. b ఈక్వల్ టు 0 పైన b మాత్రం 0 అయింది అనుకోండి ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ a ఇదేమైతుంది? దిస్ విల్ బి 0. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆటోమేటిక్గా కావు ఎందుకంటే BAలోనే మనకి ఏదో ఒక ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 19. ద డిగ్రీ ఆఫ్ 2024. What is 2024? It is a constant polynomial. The degree of any constant polynomial is what? It is 0. So option 4. Next question number 20. If both the zeros of ax square plus bx plus c are equal, two zeros equal and opposite sign మాత్రం ఆపోజిట్ గా ఉంటే then what is the value of b? చూడండి ఇందాకనే ప్రీవియస్ చూసాం మనం x స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. దీంట్లో మనకు జీరోస్ ఏమైనా ఈక్వల్ అండ్ ఆపోజిట్. చూడండి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 9 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే x ఈజ్ వాట్? ప్లస్ 3 మైనస్ 3 ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైన్. అలాంటప్పుడు ఏం జరిగింది చూడండి ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు అంటే b వాల్యూ ఏమైంది? ఇక్కడ 0 అయ్యింది. b వాల్యూ b అంటే ఏమి? ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో ఏదన్నా తీసుకోండి నువ్వు x స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నావు అనుకోండి అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 and x is equals to plus or minus root 2. That is x is plus root 2 comma minus root 2. In this case also b value is what? It is 0. So what is the value of b? It is 0. So option 4 is right answer. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు. మరి వీటికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకు అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది. మరి వాట్సాప్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ కంప్లీట్ దీని బోర్డు పైన మనం టీచింగ్ అంతా కూడా దానిలో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోగలరని నేను ఆశిస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.
గుడ్ బై.